వస్తారా స్పృహలోకొచ్చి రిషిని చూసి చాలా సంతోషంగా, రిషి సార్, రిషి సార్, మీరు ఉన్నారు, క్షేమంగా ఉన్నారు అని చెప్పినా ఎవ్వరూ నా మాట వినలేదు, నన్ను నమ్మలేదు, నన్ను పిచ్చిదానిలా చూశారు. నా మాటే నిజమైంది, నా నమ్మకం నిజమైంది, మీరు క్షేమంగా ఉన్నారు. రిషి సార్, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసినందుకు. మన ప్రేమ మనల్ని కలుపుతుంది, మన రిషిధారల బంధం మనల్ని నడిపిస్తుంది, ఒక్కచోటుకు చేరుస్తుంది అని నేను ఏదైతే నమ్మానో నా నమ్మకం నిజమైంది సార్. మీరు నాకు కనిపించారు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని తీసుకురాలేకపోయాను అనే ఒకే ఒక్క కారణంతో DBSTని వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకురాలేకపోతే నేను ఓడిపోయాను అనుకుంటున్నారు సార్. కానీ నేను ఓడిపోలేదు సార్, నేను గెలిచాను సార్. మిమ్మల్ని తీసుకువెళ్తాను సార్. మిమ్మల్ని తీసుకువెళ్ళి నా రిషి సార్ బ్రతికే ఉన్నారు అని అందరి ముందు నిలబెడతాను. మీరు క్షేమంగా ఉన్నారు, బ్రతికే ఉన్నారు అని నేను చెప్పుతున్నా నా మాటలు వినకుండా మీరు చనిపోయారు అని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ కూడా నాది భ్రమ కాదు, నేను చెప్పిందే కరెక్ట్, నేను కరెక్ట్గానే ఉన్నాను, నా నమ్మకం నిజమైనది అని అందరి ముందు మిమ్మల్ని నిలబెడతాను సార్. సార్, మీరైనా చెప్పండి, రిషి వసులు వేరువేరు కాదు కదా? రిషి లేకపోతే వసు కూడా ఉండదు కదా? ఈ వసుధార ఊపిరి పీల్చుకుంటుంది అంటే రిషి సార్ కూడా ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నారు అని నేను ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు నమ్మలేదు సార్. మనది రిషిధారల బంధం, రిషి లేకపోతే వసుధార శ్వాస కూడా ఆగిపోతుంది కదా సార్. వాళ్ళు ఎందుకు ఈ నిజాన్ని గ్రహించట్లేదు, నేను చెప్పినా ఎందుకు నమ్మట్లేదు, నా నమ్మకం ఇప్పుడు నిజమైంది కదా సార్ అని అంటూ ఉంటుంది వస్తారా మాటలకి అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. రిషికి కూడా ఏమీ అర్థం కాదు. రిషి మరదలు ఇదేంటి మా బావను చూసి ఏదేదో మాట్లాడుతుంది, కొంపదీసి నా బావని నాకు కాకుండా చేస్తుందా ఏంటి, ఇప్పుడే అడ్డుకట్ట వేయాలి అనుకుంటూ ఇదిగో చూడు అని ఏదో అనుభూతూ ఉంటుంది. రిషి అడ్డుకుంటాడు. బావా అది కాదు అని అంటుంది. నువ్వేం మాట్లాడకుండా ఇక్కడ నుండి బయటకు వెళ్ళు, తనకి ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం, డాక్టర్ ఏం చెప్పారు, తనని డిస్టర్బ్ చేయకు అని అంటాడు రిషి. ఇంకా మరదలు బయటకు వెళ్ళిపోతుంది. చూడమ్మా, డాక్టర్ గారు నీకు విశ్రాంతి అవసరం అన్నారు, నువ్వు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం, చాలా పెద్ద దెబ్బ తగిలింది, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, తర్వాత అన్నీ మాట్లాడుకుందాము అని అంటుంది నానమ్మ. అది కాదండి అని అంటూ ఉంటుంది వస్తారా. మీరు రెస్ట్ తీసుకోండి అని రిషి బయటకు వచ్చేస్తాడు. రిషి వెనకాల బుజ్జి కూడా వచ్చేస్తాడు. సరోజ రిషి దగ్గరికి వచ్చి, ఏంటి బావా, తను ఏదేదో మాట్లాడుతుంటే నిజం చెప్దాము అనుకుంటే నన్ను ఎందుకు చెప్పనివ్వలేదు అని అంటుంది. సరోజ, నన్ను ఇరిటేట్ చేయకు, డాక్టర్ గారు ఏం చెప్పారు, తనకి బాధ కలిగించే ఏ విషయం తెలిసినా మళ్ళీ షాక్లోకి వెళ్ళి కోమలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పారు కదా, మళ్ళీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, తన మనసుకి నచ్చినట్టు ప్రవర్తించాలి, తను మన అతిథి, తనకి అతిథి మర్యాదలు చేయాలి, ఇంతకీ నేను తనకి డ్రెస్ ఇమ్మన్నాను, ఇచ్చావా అని అంటాడు రంగా. ఎప్పుడు ఇంతే, నన్ను మాట్లాడనివ్వకుండా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు అని సరోజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రంగా, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను అని బుజ్జి మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తాడు. బుజ్జి మెడిసిన్స్ తీసుకుని వస్తూ ఉండగా బుజ్జి ఫ్రెండ్స్, రే బుజ్జి ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతారు. ఇక్కడికేరా, మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తున్నాను అని అంటారు. అరే ఒకసారి ట్రారా అని అంటారు బుజ్జి ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు బుజ్జి. అరే ఈ పేపర్ చూసావా, అరే టైంపాస్కి పేపర్ చదువుతున్నాంరా, మొన్నటి పేపర్లో అచ్చం రంగాలానే ఉండే ఒక మనిషి ఫోటో కనిపించిందిరా, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు కదరా, అచ్చం రంగాలానే ఉన్నాడు, కావాలంటే చూడు అని అంటారు బుజ్జికి చూపిస్తూ. ఇంకా బుజ్జి ఆ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఏంట్రా మీరు చెప్పేది, అచ్చం రంగాలానే ఉన్నాడు, ఆ అమ్మాయి రంగాన్ని చూసి రిషి సార్ అని కలవరిస్తుంది, ఇందుకేనా, అరే ఈ పేపర్ నాకు ఇవ్వండిరా అని అంటాడు బుజ్జి కంగారుగా. రే తీసుకోరా, ఎందుకురా ఎంత కంగారు పడుతున్నావు అని అంటారు బుజ్జి ఫ్రెండ్స్. ఏం లేదురా, నేను మళ్ళీ వస్తాను అని ఆ పేపర్ తీసుకుని గబగబా ఇంటికి వస్తూ ఉంటాడు. రిషి ఆటోలో కూర్చుని, మేడం గారు నన్ను చూసి చాలా సంతోషపడుతూ రిషి సార్ అంటున్నారు, నేను మీరు అనుకున్న రిషి సార్ని కాదు అని చెప్పాలనుకున్నా, మేడం గారి కండిషన్ బాగాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను అని ఆలోచించుకుంటూ ఉంటాడు రంగా. ఆటోలో కూర్చున్న రిషి దగ్గరికి బుజ్జి హడావుడిగా వచ్చి, రంగా ఇది చూడు ఒకసారి అని ఆ పేపర్ యాడ్ని చూపిస్తాడు. ఆ పేపర్ యాడ్ చూసి రంగా చాలా ఆశ్చర్యపోతాడు. ఇతనేంటి
అచ్చు నాలానే ఉన్నాడు అని అంటాడు రంగా. అవును రంగా, ఆ మేడం గారు నిన్ను చూసి రిషి సార్ అని ఎందుకు అంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అచ్చం నీలాంటి వ్యక్తే ఇంకొకరున్నారు. అతను కనపడడం లేదనుకుంటా, అందుకే పేపర్లో యాడ్ ఇచ్చారు. మేడం గారిని రౌడీలు వెంటపడడం, నువ్వు కాపాడడం, మేడం గారికి నువ్వు కనిపించడంతో నువ్వే ఆ రిషి గారు అనుకుంటున్నారనుకుంటా అని అంటాడు బుజ్జి. అవునరా బుజ్జి, మేడం గారు నన్ను ఎందుకు పట్టుకున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది అని అంటాడు రంగా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు రంగా అని అంటాడు బుజ్జి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం గారు కొన్ని రోజులు ఇక్కడే ఉంటే మేడం గారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. అప్పుడు వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళ దగ్గరికి పంపించవచ్చు. ఇప్పుడు నేను రిషి సార్ కాదు అని తెలిస్తే మేడం గారు మళ్ళీ షాక్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు చెప్పారు కదా, ఆమెని బాధించే విషయాలు చెప్పొద్దు అని. కాబట్టి ప్రస్తుతానికి మేడం గారికి నిజం చెప్పకపోవడమే బెటరు. తర్వాత నెమ్మదిగా చెప్పొచ్చు అన్నీ కుదుటపడ్డాక అని అంటాడు రంగా. వస్తారా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది. రిషి సార్ నన్ను చూసి కూడా ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో బామ్మగారు వస్తారాకి భోజనం తీసుకొస్తారు. అమ్మా భోజనం తిను అని అంటారు. బామ్మగారు, నా రిషి సార్ ఎక్కడున్నారు? నా రిషి సార్ నన్ను చూసి కూడా నా దగ్గర లేకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని అంటుంది వస్తారా. చూడమ్మా, డాక్టర్ గారు నిన్ను బాగా రెస్ట్ తీసుకోమన్నారు, నిన్ను డిస్టర్బ్ చేయొద్దన్నారు. అందుకే మేమెవరం లేకుండా నీకు విశ్రాంతికి ఉండాలని మేము వెళ్ళిపోయాము. అంతేకాని ఇంకేమీ లేదమ్మా. మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా భోజనం చెయ్యమ్మా అని అంటారు బామ్మగారు. లేదు, చాలా రోజుల తర్వాత నేను నా రిషి సార్ని చూశాను. ఆ ఆనందంతో నాకేమీ తినాలని లేదు, నాకు ఆకలిగా కూడా అనిపించడం లేదు. నా రిషి సార్ నాతో ఉంటే నాకు అదే చాలు అని అంటుంది వస్తారా. అంతలో సరోజ వస్తుంది. సరోజ ఆ మాటలు విని ఎర్రగా బుర్రగా అందంగా ఉంది. నా బావను చూసి రిషి సార్ అంటుంది. కొంపతీసి మా బావ ఈ మాయలో పడిపోతాడా? నాకు నా బావ దక్కకుండా పోతాడా? నా బావ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. అలాంటిది ఇప్పుడు ఈమె వచ్చి నా రిషి సార్ అంటుంది. ఏం చేయాలి? ఈమె తొందరగా వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది సరోజ. బామ్మ సరోజని చూసి, సరోజ బట్టలు తీసుకొచ్చావమ్మా, అమ్మాయికి ఇవ్వు అని అంటుంది. తీసుకొచ్చాను బామ్మ అని వస్తారాకి బట్టలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బట్టలు ఇస్తున్నట్టే నా భావన కూడా ఇచ్చేసే పరిస్థితులు వస్తాయా ఏంటి అని సరోజ వస్తారా చేతుల్లో బట్టలు పెడుతూ అనుకుంటూ ఉంటుంది. వస్తారా సరోజని చూసి నవ్వుతూ థ్యాంక్స్ అని అంటుంది. సరోజ మాత్రం పర్వాలేదు, మీరు మా అతిథులు కదా, మీకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి, నేను తీసుకొస్తాను అని అంటుంది సరోజ. వస్తారా సరే అన్నట్టు తలూపుతూ ఇంతకీ రిషి సార్ ఎక్కడున్నారు అని అంటుంది సరోజని. వామో ఇప్పుడే అనుకున్నానో లేదో అప్పుడే అడిగేసింది. ఏంటో ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ రిషి సార్ అంటున్నావు, రిషి సార్ నీకేమవుతారేంటి అని అంటుంది సరోజ. రిషి సార్ లేనిదే ఈ వసుధార లేదు, వసుధార లేకుండా రిషి సార్ ఉండలేరు. అలాంటి బంధం మాది, భార్యాభర్తల బంధం, రిషిధారల బంధం. మా బంధాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అందుకే ఎన్నిసార్లు విడిపోయినా మేము కలుస్తూనే ఉంటాం. రిషిధారల బంధం జన్మజన్మల బంధం అని అంటుంది వసుధార. బామ్మగారు అది విని షాక్ అయిపోతారు. సరోజ కూడా షాక్ అయిపోయి ఇంకేముంది నా పని గోవింద అనుకుంటూ అక్కడి నుండి బిక్కమొహం పెట్టి బయటకు వచ్చేస్తుంది. వెళుతున్న సరోజని పిలుస్తుంది వస్తారా. సరోజ, రిషి సార్ని రమ్మని చెప్పవా ప్లీజ్ అని అంటుంది. ఇంకా సరోజకి బాగా కోపం వస్తుంది. చెప్తాను అని పైకి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయి నేను రిషి సార్ని రమ్మని చెప్పాలంట, ఏంటో నా కర్మ కాకపోతే అనుకుంటూ రిషి దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటుంది. నువ్వు భోజనం చెయ్యమ్మా అని అంటుంది బామ్మగారు. లేదండి, నేను రిషి సార్ వస్తేనే చేస్తాను, రిషి సార్ లేకుండా నేను భోజనం చేయలేను ఇప్పుడు అని అంటుంది వస్తారా. రంగా దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటుంది. ఏంటి నీకు బట్టలు ఇమ్మన్నాను, ఇచ్చావా ఆ మేడం గారికి అని అంటాడు. ఇచ్చాను, కానీ ఆవిడ ఆరు నిన్ను రమ్మంటుంది, నువ్వు వస్తేనే భోజనం చేస్తుందంట, లేకపోతే చేయదంట అని అంటుంది సరోజ. అవునా, సరే వస్తున్నాను, నువ్వు వెళ్ళు అని అంటాడు రంగా. ఏంటి వెళ్తాడా? అసలు ఏంటి, నాకేం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది సరోజ. అంతలో రిషి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు.
సరోజ రిషి అలా వెళ్తూ ఉంటే ఆశ్చర్యపోతుంది. ఏంటి నిజంగానే వెళ్తున్నాడు? ఆవిడ గారు పిలిచిందంటే ఈయన గారు వెళ్ళిపోవడమేనా? అసలు ఏం జరుగుతుంది? అసలు అలా ఎలా వెళ్ళిపోతాడు అనుకుంటూ ఉంటుంది సరోజ. అసలే ఆవిడ గారు నా భర్త అంటుంది. ఇప్పుడు బావిళ్ళాక ఏం జరుగుతుందో ఏంటో. అమ్మో, నా మనసు ఆగట్లేదు. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రిషి వసు ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు. వసు రిషిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. రిషికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళిద్దరిని చూసి సరోజ ఫ్రస్ట్రేట్ అయితే అది కామిక్ వేలో ఉంటే బాగుంటుందని ఆలోచించి ఇలా చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.